ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చెల్ సంసద్ యాత్రకు ర్యాలీగా వెళ్తున్న సీజేపీ కార్యకర్తలపై లాఠీలతో పోలీసులు విరుచుకుపడ్డారు. పోలీసులతో కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులకు వాగ్వాదం జరిగింది. మార్చ్ టు పార్లమెంటు ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వగా ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. సీజేపీ ఆందోళనతో పార్లమెంటుకు వెళ్లే మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సురేష్, ఢిల్లీలో సీజేపీ కార్యకర్తలపై పోలీసుల జులుని మనం చూస్తున్నాం. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద సిచ్యుయేషన్ ఎలా ఉంది? ఇవాళ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలి రోజు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యంగా హెచ్ఆర్డీ మినిస్టర్ రాజీనామా చేయాలి, విద్యార్థుల భవిష్యత్తు ఆడుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని అమలుపరచాలని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ చెలో పార్లమెంట్ కు గత 10 రోజుల నుంచి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ఇవాళ తొలి రోజునే నిరసనకారులు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు నిరసనకారులను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు వెళ్లేందుకు 500 నుంచి 600 మీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ సందర్భంలో కార్యకర్తలు దురుసుగా పార్లమెంట్ ముట్టడించేటువంటి ప్రయత్నాలు చేశారు. వెంటనే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోరాదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, కేంద్రం దిగి రావాలి, ఈ నిర్ణయం పైన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి నిరసనకారులు ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు అనుమతి లేకుండా ముందుకెళ్లడంతో భారీ తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పోలీసులు లాఠీ చార్జీలు చేయడం జరిగింది. పలువురు కార్యకర్తలకు కూడా ఈ అదుపులోకి తీసుకున్నారు. దాంతో కొంత తోపులాటతో కారణంగా కొందరికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఇటు సెక్షన్ 163 అమల్లో ఉండడంతో అనుమతి లేని ర్యాలీని అడ్డుకున్నట్టు ఢిల్లీ పోలీసులు అయితే తెలుపుతున్నారు. రాయల్ కంట్రోల్ వాహనాలు, అలాగే వాటర్ క్యాన్లు, భారీ పోలీసు బలగాలు, ఎందుకంటే పార్లమెంట్ మాన్సూన్ సెషన్ మొదలవుతుంది కాబట్టి పరిసర ప్రాంతాల్లో పార్లమెంట్ కు నియర్ బై 1 కిలోమీటర్ వరకు కూడా భారీ బలగాలను ఏర్పాటు చేశారు. ఇటు జన్పత్, పటేల్ చౌక్, సేవా తీర్థ్, రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటరీ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా మెట్రోలను కూడా మూసివేయడం జరిగింది. సోనం వాంగ్చుక్ ఆరోగ్య కారణంగా ఆయన చేసిన నిరసనను కూడా పార్లమెంటు ప్రారంభానికి ముందే దాన్ని పూర్తిగా ఆయన అడ్డుకోవడం జరిగింది. హాస్పిటల్ కు తరలించారు. ఇటు ప్రస్తుతం అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఈ జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వెళ్ళినటువంటి ప్లేసెస్ ఉన్నాయి. దాంతో పాటు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి స్టేట్ బుడ్ డిమాండ్ పైనటువంటి ఆ రాష్ట్రం వాళ్ళు కూడా
నిరసన తెలియజేయడం జరుగుతుంది చింత. రైట్ సురేష్, థ్యాంక్ యూ. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చెల్ సంసద్ యాత్రకు ర్యాలీగా వెళ్తున్న సీజేపీ కార్యకర్తలపై లాఠీలతో పోలీసులు విరుచుకుపడ్డారు. పోలీసులతో కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులకు వాగ్వాదం జరిగింది. మార్చి పార్లమెంట్ ఆందోళనకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వగా ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. సీజేపీ ఆందోళనతో పార్లమెంటుకు వెళ్లే మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇంకా ఇవాళ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలవుతున్నటువంటి తొలి రోజుని కాక్రోచ్ జనతా పార్టీ గత 10 రోజుల నుంచి కూడా చెలో పార్లమెంట్ మార్చుకు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన డిమాండ్లు చూసుకుంటే నీటితో జరిగినటువంటి పేపర్ లీక్ కారణంగా పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకల పైన న్యాయ విచారణ జరపాలి. వెంటనే ఈ పేపర్ లీక్ బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని డిమాండ్తో పారదర్శకమైనటువంటి విచారణ, విశ్వసనీయమైనటువంటి పరీక్ష వ్యవస్థను ఏర్పాటులో కేంద్రం విఫలమైనటువంటి ఉద్దేశంతో తర్వాత వేలాది మంది విద్యార్థులు ఇటు సీజేపీ వాంఛ కూడా నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. దీని కారణంగానే పార్లమెంట్ తొలి రోజున యువత, ఇటు సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. వీళ్ళందరూ కూడా పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నాలు చేశారు. ఉదయం 9 గంటల ప్రాంతంలోనే పార్లమెంట్ వైపు మార్చ్కు వెళ్లేందుకు ప్రారంభించడంతో సీజేపీ చేసినటువంటి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. మార్చికు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేనటువంటి నిరాకరణ కారణంగానే నిషేధాజ్ఞలు ఉన్నటువంటి ప్రాంతాల్లో పార్లమెంట్ వైపు వెళ్లాలని చెప్పినప్పటికీ కూడా బీజేపీ కార్యకర్తలు వెళ్లడంతో జంతర్ మంతర్, ఇటు పటేల్ చౌక్ పరిసర ప్రాంతాల్లో భారీ బలగాలను ఏర్పాటు చేశారు. పార్లమెంట్ వైపు వెళ్లకున్నటువంటి నిరసనను అడ్డుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే కొంచెం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోపులాట, దీంతో లాఠీచార్జ్ కూడా చేయడం జరిగింది. బారికేడ్లు దాటేందుకు నిరసనకారులు ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేయడం, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో లాఠీచార్జ్ కూడా చేయడం జరిగింది. దీంతో మొత్తంగా ఢిల్లీలో మాన్సూన్ సెషన్ ప్రారంభానికి ముందే ఒక ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొని దీన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇటు బీజేపీ కూడా నిరసనకారుల విషయం పైన ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోవడం, దీంతో పాటు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అలాగే గందరగోళ పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తోంది కదా, నిరసనకారులు ఏమంటున్నారు సురేష్? వాళ్ళు ఖచ్చితంగా పార్లమెంట్ ముట్టడి చేసేందుకు ముందుకెళ్తున్నారు. ఇటు గవర్నమెంట్ మాత్రం పార్లమెంట్ సెషన్ జరుగుతున్న కారణంగా పార్లమెంట్ సెషన్ కు సంబంధించినటువంటి
సజావా జరిగేందుకు కాసేపటి క్రితం ప్రధాని మోడీ మాట్లాడడం కూడా జరిగింది. దీంతో పాటు పోలీసులు మాత్రం నిరసనకారులు అడ్డుకునేందుకు ఇటు వాటర్ క్యాన్లు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను పూర్తి స్థాయిలో బలగాలను మోహరించడం జరిగింది. ఇటు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 ప్రకారం పార్లమెంట్ స్టేషన్ వైపు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎవరు కూడా నిరసనకారులు వెళ్లేందుకు లేదని చెప్పి పోలీసులు భారీ బలగాలను మోహరించడం జరిగింది. మరోవైపు ఢిల్లీ మెట్రో కూడా జన్పత్, పటేల్ చౌక్, రాజీవ్ చౌక్ ఏరియాలో పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. భారీ బందోబస్తు మధ్యన పోలీసులు అడ్డుకున్నటువంటి నిరసనకారులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిరసనకారులు గత 20 రోజుల నుంచి దాదాపుగా 3 వారాలుగా ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, కేంద్రం విద్యార్థుల భవిష్యత్తు అడ్డుకోలేనటువంటి డిమాండ్లతో వాళ్ళ నిరసనలు కొనసాగిస్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.